భారతదేశ కొత్త బడ్జెట్ వచ్చేసింది. మరి ఇందులో ఏముంది? మన జీవితాలపై దీని ప్రభావమేంటి? ముఖ్యంగా వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అనే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఏ దారిలో వెళ్తుందో ఈరోజు మనం చాలా సింపుల్గా వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ బడ్జెట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 ముఖ్యమైన విషయాల్ని చూడాలి. అవేంటంటే, ఫస్ట్, ప్రభుత్వం చెప్పిన 3 కర్తవ్యాలు, ఒకే లక్ష్యం. ఆ తర్వాత మన ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఎలా ఇస్తున్నారు, ప్రజల్ని ఎలా శక్తివంతం చేస్తున్నారు, ఈ అభివృద్ధి అందరికీ అందుతుందా లేదా, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనందరికీ ముఖ్యమైన పన్నుల విషయం. సో పదండి, ఒక్కో అడుగు ముందుకు వేద్దాం. ఓకే, ముందుగా మొదటి పాయింట్. ఈ బడ్జెట్కి పునాది లాంటివి 3 కర్తవ్యాలు. అంటే ప్రభుత్వం ఏ కొత్త పథకం తెచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 3 లక్ష్యాల చుట్టూనే తిరుగుతోందన్నమాట. అసలవేంటో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఇవే ఆ 3. చాలా సింపుల్గా చెప్పాలంటే, మొదటిది దేశ ఆర్థిక ఇంజిన్ని ఫుల్ స్పీడ్లో నడపడం. రెండోది ప్రజల కలల్ని నిజం చేయడానికి వాళ్ల చేతికి కావాల్సిన స్కిల్స్ పవర్ ఇవ్వడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఈ ఎదుగుదల అనేది కొందరికే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి అందేలా చూడడం. ఈ 3 పిల్లర్స్ మీదే మొత్తం బడ్జెట్ బిల్డింగ్ నిలబడి ఉందన్నమాట. సరే, మరి ఆ మొదటి పిల్లర్ అంటే ఆర్థిక వృద్ధిని ఎలా పెంచాలనుకుంటున్నారు? దానికి ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, భారీ ఎత్తున ప్రభుత్వ పెట్టుబడులు పెట్టడం. ఒకసారి ఆ నంబర్ చూడండి, 12.2 లక్షల కోట్లు. ఇది చిన్న అమౌంట్ కాదు. ఈ డబ్బునంతా రోడ్లు, పోర్ట్లు, రైల్వేల లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద పెడుతున్నారు. దీన్నే క్యాపెక్స్ అంటారు. అంటే ఇవి ఇవాళ పెడితే రేపటి భవిష్యత్తుకు బలమైన పునాది వేసే పెట్టుబడులన్నమాట. సరే, డబ్బులు పెడుతున్నారు, కాని ఎక్కడా? దానికి ఒక ప్లాన్ ఉంది. ప్రభుత్వం 7 కీలకమైన రంగాలను ఎంచుకుంది. వీటి ముఖ్య ఉద్దేశమేంటంటే, మనం బయటి దేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని మనమే ఇక్కడ వస్తువులను తయారు చేయాలి. బయోఫార్మా, సెమీకండక్టర్ల లాంటి ఫ్యూచర్ టెక్నాలజీల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంటే మన దేశాన్ని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనేది టార్గెట్. పెద్ద పరిశ్రమలే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన బ్యాక్బోన్ లాంటి చిన్న, మధ్యతరహా పరిశ్రమలని అంటే ఎంఎస్ఎంఈలని కూడా ఈ బడ్జెట్ మర్చిపోలేదు. వాళ్లకు సపోర్ట్గా 3 విధాలుగా ముందుకొచ్చారు. 1, డబ్బు సహాయం కోసం ప్రత్యేక ఫండ్. 2, వాళ్లకి రావాల్సిన డబ్బులు త్వరగా వచ్చేలా చూడటం. 3, రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో వాళ్లకు హెల్ప్ చేయడానికి కార్పొరేట్ మిత్రాస్ అనే కొత్త వ్యవస్థ. మంచి పరిశ్రమలు, వ్యాపారాలుండాలంటే వాటికి కావాల్సింది మంచి కనెక్టివిటీ. అంటే ఒక చోట తయారైన వస్తువు దేశంలో మరో మూలకు వేగంగా, తక్కువ ఖర్చుతో చేరాలి. దానికోసమే కొత్తగా తూర్పు నుంచి పడమరకు సరుకు రవాణా కారిడార్లను నిర్మిస్తున్నారు. అంతేకాదు, రోడ్డు, రైలు మీదే భారం తగ్గించి ఇప్పుడు నదులు, సముద్ర మార్గాల ద్వారా కూడా రవాణాను పెంచబోతున్నారు. ఇక్కడితో ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చే పాయింట్స్ చూశాం. ఇక మనం రెండో కర్తవ్యం వైపు వెళ్దాం. అదేంటంటే ప్రజల సాధికారత. అంటే ప్రజల్ని, ముఖ్యంగా యువతని ఎలా పవర్ఫుల్ చేయబోతున్నారో. ఇక్కడ చూడండి, ఒక సమస్యకి బడ్జెట్ ఒక మంచి పరిష్కారాన్ని చూపిస్తోంది. మన దేశంలో మంచి కేర్ గివర్స్ అంటే సంరక్షకుల కొరత ఉంది. దాన్ని అధిగమించడానికి ఏకంగా 1,50,000 మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇది కేవలం హెల్త్ కేర్ మాత్రమే కాదు, వెల్నెస్, యోగా, మెడికల్ పరికరాలు వాడటం, ఇలా అన్నింటిలోనూ శిక్షణ ఉంటుంది. దీనివల్ల ఒకేసారి 2 పనులవుతాయి. ఒకవైపు మంచి కేర్ గివర్స్ దొరుకుతారు, మరోవైపు కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆర్థిక మంత్రిగారు చెప్పిన ఈ మాటలు ఈ బడ్జెట్ ఫిలాసఫీని చాలా స్పష్టంగా వివరిస్తాయి. వృద్ధి అనేది కేవలం పేపర్ల మీద కనిపించే నంబర్లు కాదు. ఆ వృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి రైతుకి, ప్రతి పేదవాడికి, మహిళలకు, యువతకు, చివరకు అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. అప్పుడే దానికి నిజమైన అర్థముంటుంది. ఉద్యోగాలు అంటే కేవలం ఫ్యాక్టరీల్లోనే కాదు, సర్వీస్ సెక్టార్లో కూడా కొత్త అవకాశాలు సృష్టించడంపై ఫోకస్ ఉంది. మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా రీజనల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మన సాంప్రదాయ ఆయుర్వేదం కోసం కొత్త ఇన్స్టిట్యూట్లు వస్తున్నాయి. ఇక యానిమేషన్, గేమింగ్, కామిక్స్, వీటిని ఆరెంజ్ ఎకానమీ అని పిలుస్తున్నారు. ఈ క్రియేటివ్ రంగాన్ని కూడా ప్రభుత్వం మద్దతిస్తోంది. మనం 2 కర్తవ్యాలు చూశాం. ఇక చివరిది, మూడోది, సమ్మిళిత వృద్ధి. అంటే అభివృద్ధి ప్రయాణంలో ఎవరూ వెనకబడిపోకుండా చూసుకోవడం. మరి దీనికోసం ప్రభుత్వం ఎవరిమీద,
ఏ ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుందో చూద్దాం. ఈ వృద్ధి అందరికీ చేరడానికి ప్రభుత్వం ఒక 4 రంగాలను టార్గెట్ చేసింది. అవేంటంటే మన రైతుల ఆదాయం పెంచడం, దివ్యాంగులకు అండగా నిలవడం, ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన మానసిక ఆరోగ్యం, ఇక దేశంలోని తూర్పు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి. సరే, టార్గెట్స్ బానే ఉన్నాయి. మరి వాటిని ఎలా సాధిస్తారు? దానికోసం కొన్ని స్పెసిఫిక్ పథకాలు కూడా ఉన్నాయి. రైతులకు సలహాలివ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తీసుకురావడం, దివ్యాంగుల కోసం ఉద్యోగాలకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం, మానసిక ఆరోగ్యం కోసం ఉత్తర భారతదేశంలో నిమ్హాన్స్ 2 ఏర్పాటు చేయడం, తూర్పు తీరంలో ఒక కొత్త ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించడం, ఇలా ప్రతి రంగానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఇప్పటిదాకా దేశం గురించి, పరిశ్రమల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేరుగా మన జేబు మీద ప్రభావం చూపే టాపిక్కి వద్దాం. అవే పన్నులు. ఈ బడ్జెట్లో ట్యాక్స్ల విషయంలో ఏమైనా మార్పులున్నాయా? అసలు దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి? చూద్దాం రండి. ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ రేట్లు పెంచడం, తగ్గించడం లాంటి పెద్ద మార్పులేమీ లేవు. ప్రభుత్వం దానికి బదులుగా ఈజ్ ఆఫ్ లివింగ్ మీద ఫోకస్ పెట్టిందే. అంటే పన్నులు కట్టే ప్రాసెస్ని సింపుల్ చేయడం, అనవసరమైన చిక్కులు లేకుండా చూడటం. దీనివల్ల సామాన్యులకు, వ్యాపారస్తులకు కాస్త భారం తగ్గుతుంది. అయితే ఒక ముఖ్యమైన మార్పుంది. అదే టీసీఎస్, అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఎవరైనా విదేశాలకు టూర్ ప్యాకేజీల మీద వెళ్ళినా, లేదా పిల్లల చదువుల కోసం, వైద్యం కోసం డబ్బు పంపినా ఇంతకు ముందు ఎక్కువ టీసీఎస్ కట్టాల్సొచ్చేది. ఇప్పుడు ఆ రేట్ను చాలా వరకు తగ్గించారు. దీనివల్ల ముందస్తుగా కట్టే డబ్బు తగ్గుతుంది. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్. మనం కొన్ని నంబర్స్ చూసే ముందు ఒక చిన్న పదం గురించి తెలుసుకుందాం. ద్రవ్యలోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్. సింపుల్గా మన ఇంటి బడ్జెట్ లాంటిదే. మన ఆదాయం 100 రూపాయలు, ఖర్చు 110 రూపాయలైతే ఆ 10 రూపాయలే లోటు. అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైతే వచ్చేదే ఈ ద్రవ్యలోటు. ఇది ఎంత తక్కువగా ఉంటే దేశ ఆర్థిక ఆరోగ్యం అంత పటిష్టంగా ఉన్నట్టు లెక్క. ఈ చార్ట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ప్రభుత్వం ఈ ద్రవ్యలోటును తగ్గించే మార్గంలోనే వెళ్తోంది. గమనిస్తే రాబోయే సంవత్సరాల్లో ఈ లోటు శాతాన్ని ఇంకా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది దేశ ఆర్థిక క్రమశిక్షణకు ఒక మంచి సంకేతం. సో మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ ఒక ఆశయంతో, సంస్కరణలతో కూడిన ఒక రోడ్ మ్యాప్ను మన ముందుంచింది. వికసిత్ భారత్ అనే పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. అయితే ఏ బడ్జెట్ విజయమైనా కాగితాల మీద ఉన్న ప్రణాళికలో, క్షేత్రస్థాయిలో ఎంత వాస్తవ రూపం దాలుస్తాయనే దానిమీదే ఆధారపడుంటుంది. మరి ఈ ప్రణాళికలు ఆ లక్ష్యాన్ని చేరుస్తాయా? ఇది నిజంగా వికసిత్ భారత్ను నిర్మిస్తుందా?